దర్శనాన్నిచ్చి జయా అని పలికి ఆశీర్వదించాడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి సతీదేవి శివమాయ మోహితురాలైంది. నాథ, హరిబ్రహ్మాదులు సైతం మీకు నమస్కరిస్తారే, అటువంటి మీరు ఈ భూలోకంలో కేవలము ఒక మానవ మాత్రుడికి నమస్కారం చేశారు. ఎక్కడైనా భృత్యుడికి ప్రభువు నమస్కరించడం ఉంటుందా? భృత్యుడు అంటే సేవకుడు అని ప్రశ్నేసింది. వెంటనే శివుడు సమాధానం చెప్పాడు. ఓ దేవి, ఈ శ్రీరామచంద్రుడు సాక్షాత్తు విష్ణువే, ఈ లక్ష్మణుడు ఆదిశేషుడు, సాధురక్షణ కోసం ఆవిర్భవించినటువంటి అవతారాలు. నీకేమైనా శంక ఉంటే పరీక్షించుకో అన్నాడు. అప్పుడు సతీదేవి భర్త యొక్క మాట మీద తనకెంత విశ్వాసం ఉన్నా కూడా శివమాయ మోహితురాలైపోయి, సహజంగా స్త్రీలు అనుమాన పీడితులు కాబట్టి ఆ సమయంలో శ్రీరామచంద్రుడిని పరీక్షించడానికి పూనుకుంది. వెంటనే సీత కోసం విలపిస్తున్నటువంటి రాముడికి సీతారూపంలో దర్శనమిచ్చింది. మనస్సులోనే సత్యాన్ని ఎరిగాడు సాక్షాత్తు విష్ణు స్వరూపైన రాముడు. వెంటనే శివనామాన్ని జపిస్తూ సతీదేవికి నమస్కారం చేసి కుశలం అడిగాడు. దానికి ఆశ్చర్యచకితురాలైపోయింది సతి. జరిగిన దాన్ని చెప్పి, హే విష్ణు, మహాదేవుడు సైతం నమస్కరింపదగినటువంటి పరమపదాన్ని మీరు ఎలా పొందగలిగారు అని అడిగింది. ఓ ఋషులారా, శ్రీరాముడు సాక్షాత్తు విష్ణువే కాబట్టి తన పూర్వ కథను సతీదేవికి చెప్పాడు. ఓ తల్లి, నా యొక్క శివభక్తికి మెచ్చి నీ భర్త శంభుడు ఈ పరమపదాన్ని నాకు అనుగ్రహించాడు. ఆ పూర్వకథని నీకు చెబుతాను, శ్రద్ధగా విను. పూర్వం శంకరుడు విశ్వకర్మను పిలిపించి తన లోకంలో ఉన్నటువంటి గోశాలలో సుందరమైనటువంటి భవనాన్ని నిర్మింపజేశాడు. ఛత్ర చామరాజులతోటి సింహాసనాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మ ఇంద్రాది సకల దేవతలను, బ్రహ్మ ఇంద్రుడు మిగిలినటువంటి దేవతలను, తక్కినటువంటి దేవజాతులు అంటే గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు, వీళ్ళంతా అప్సరసలను, గాయకులను రప్పించి అనేక దివ్య వస్తువులను సమకూర్చి స్వయంగా బ్రహ్మాండ మండపంలో నన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి సార్వభౌమ చిహ్నంగా నా శిరస్సున రత్న కిరీటాన్ని నుంచి నాకు అనేక వరాలిచ్చాడు. ఇచ్చి సృష్టి పరిపాలనా కర్తవ్యాన్ని నాకు అప్పగించాడు, నాకు అనుగ్రహించాడు. అంతేకాదమ్మా, సనాతనమైనటువంటి వేదాలు కూడా నా మహిమను కీర్తించినట్లే నీ గాథలను కూడా వర్ణిస్తాయని వరమిచ్చాడు నాకు. తన యొక్క స్వీయ ఐశ్వర్యాన్ని అంతటినీ నాకు ధారపోశాడు. హరిద్వేషులను తాను దండిస్తానని శపథం చేశాడు. ఈ గోలోకం సర్వసమృద్ధమై భక్తులకు పరమపదమై మహోజ్వలమై ప్రకాశిస్తుందని నాకు వరమిచ్చాడు. స్వయంగా తను దోసిలొగ్గి నమస్కరించి అందరి చేత నాకు నమస్కరింపజేశాడు. ఆ విష్ణువును నేనే తల్లి. శివుడి యొక్క ఆజ్ఞ వల్ల 4 రూపాల్లో అవతరించాను. వాళ్లల్లో నేను రాముణ్ణి, మిగిలిన వాళ్ళు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నులు. ఈ విధంగా తన యొక్క పూర్వగాథని, వర్తమానాన్ని వివరించాడు. ఆది దంపతులైనటువంటి మీ యొక్క దర్శన భాగ్యం చేత సీత నాకు మళ్లీ లభ్యం అవుతుంది అని పలికి వనసంచారానికి వెళ్ళిపోయాడు రాముడు. భర్త అయినటువంటి శంకరుడి యొక్క మాట మీద ఆదరాన్ని కోల్పోయి స్వతంత్రించి శ్రీరాముణ్ణి పరీక్షించి జ్ఞానోదయాన్ని పొందినటువంటి ఆ సతీదేవి శోక వ్యాకుల చిత్తంతో, విషణ్ణ వదనంతో భర్త ముందు నిలబడింది. తలవంచుకుని నిల్చున్నటువంటి సతీదేవిని చూశాడు పరమాత్మ. ధ్యాన మార్గంలో జరిగిందంతా తెలుసుకున్నాడు. తన యొక్క పూర్వ ప్రతిజ్ఞను స్మరించుకున్నాడు. ఏమని? ఎప్పుడైతే నన్ను ధిక్కరిస్తావో అప్పుడు నేను విడిచిపెడతానన్నాడు కదా. అందువల్ల శివుడు మనస్సులో విషాదాన్ని పొందల.
ధర్మవక్త, ధర్మకర్త, ధర్మభర్త అయినటువంటి శివుడు వేదధర్మ ప్రపాలకుడు కాబట్టి సతీదేవిని మనస్సులోనే పరిత్యజించి కైలాసానికి వెళ్ళిపోయాడు. మానసికంగా పరిత్యజించాడు. మార్గమధ్యంలో ఆకాశవాణి శివుడి యొక్క ధర్మనిష్టకు మెచ్చుకొని, ఓ శంకరా, నీవు ధన్యుడివి, నీతో సమంగా ప్రతిజ్ఞాపాలను నెరవేర్చుకోగల మహాయోగి మరొకడు లేడు అని కీర్తించింది. ఆ మాటలు విన్నటువంటి సతీదేవి కాంతిని కోల్పోయింది. నాథ, మీ ప్రతిజ్ఞ ఏమిటో నేను వినచ్చా అన్నది. అయినా శివుడు బదులు చెప్పల. సతీదేవి ధ్యానంలోనే శంకరుణ్ణి ధ్యానించి సర్వస్వాన్ని తెలుసుకుని నిట్టూర్పులు విడుస్తూ దుఃఖితురాలైపోయింది. ఆమె యొక్క మనోగతాన్ని ఎరిగినటువంటి శంకరుడు ఆమెకు అనేక గాథలను చెబుతూ ఊరట కలిగించాడు. ఆ తరువాత సూతుడు శివమహాపురాణంలో ప్రధానమైనటువంటి దక్షుడి యొక్క గాథని మహర్షులకు వివరిస్తూ ఉన్నాడు. ఓ మునులారా, పూర్వం మహాత్ములైనటువంటి మునులు ప్రయాగలో అధ్వర విధిని నిర్వర్తించారు. అధ్వరము అంటే యాగం. అక్కడికి సిద్ధులు, సనకాది దేవర్షులు, ప్రజాపతులు, దేవతలు, జ్ఞానులు, బ్రహ్మదర్శినులు, ఇంకా అనేక మంది మహానుభావులు వచ్చారు. సపరివారంగా బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు. భవానీ సహితుడే రుద్రుడు తన యొక్క ప్రమదగణాలతోటి వచ్చాడు. రుద్రుణ్ణి చూచి అక్కడ వాళ్ళందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు. శివుడి యొక్క ఆజ్ఞ చేత మళ్ళీ అందరూ కూర్చున్నారు. ఆ సమయంలో ప్రజాపతులందరికీ కూడా పతి, తేజస్శాలి, గర్విష్ఠి అయినటువంటి దక్షుడు వచ్చాడు. ప్రజాపతులందరికీ అధ్యక్షుడు ఆయన. వచ్చి బ్రహ్మదేవుడికి నమస్కరించి ఉచిత ఆసనం మీద కూర్చున్నాడు. అక్కడి వాళ్ళంతా అతడికి నమస్కరించి స్తోత్రం చేసి పూజ చేశారు. ఎందుకని? ఆయన ప్రజాపతులలో గొప్పవాడు, అధ్యక్షుడు కాబట్టి. రుద్రుడు లేవలేదు, నమస్కారం చేయలే. దక్షుడి యొక్క అతిశయానికి మనస్సులోనే నవ్వుకున్నాడు. లేచి నమస్కరించనటువంటి రుద్రుణ్ణి చూచి దక్షుడు అప్రసన్నుడై క్రోధాన్ని పొందాడు. మహాగర్వంతో క్రూర దృష్టితో రుద్రుణ్ణి చూచి అందరూ వినేటట్టుగా ఈ విధంగా అన్నాడు. ఈ దేవదానవ బ్రాహ్మణ శ్రేష్ఠులంతా లేచి నిలబడి నాకు నమస్కారం చేశారు. కానీ ఈ ప్రేత పిశాచ సంవృతుడైనటువంటి ఈ శ్మశానవాసి, ఈ లజ్జా పరిత్యాగి, ఈ నీతి విదూరుడు, ఈ వేదవాక్యుడు, ఈ అమంగళకరమైన రూపం కలిగిన వాడు నన్ను ధిక్కరించడం వల్ల ఎందుకని గర్విష్ఠయ్యాడు. ఇతడి యొక్క అనుచరగణమంతా నాస్తికులే, పాపశీలం కలిగిన వాళ్ళు వైదికాచార సంపన్నులైన బ్రాహ్మణులను చూసి పరిహాసం చేస్తారు. ఈ రుద్రుడు భార్య యందు అధిక ప్రేమోన్మత్తుడు. ఇతన్ని వధించడానికి మీరంతా నాకు అనుజ్ఞ ఇవ్వండి. ఈ పైనుండి ఇక నుంచి వీడు యజ్ఞ బహిష్కృతుడు. ఏ యజ్ఞానికి ఇతను పిలవకూడదు. శ్మశానవాసి వికృత రూపి అయినటువంటి వీడితో కూడి దేవతలు యజ్ఞభాగాన్ని స్వీకరించుకుందురుగాక అని శాపం పెట్టాడు. అంటే తనకు అల్లుడు మామగారినైనటువంటి నన్ను గౌరవించలేదని ఆయన దుగ్ధంత. వాస్తవానికి అక్కడ 3 లోకాలను పరిపాలించే వాళ్ళు కూర్చునే స్థానంలో కూర్చొని ఉన్నాడు శివుడు. కాబట్టి శివుడికే అందరూ నమస్కరించాలి తప్ప అక్కడ పదవి, ప్రధానమంత్రి పదవిలో ఎవరున్నా గౌరవించాల్సిందే. అట్లాగే దక్షుడి యొక్క మాటల మాయలో పడి భృగువు మొదలైనటువంటి ఋషులందరూ కూడా ఆ రుద్రుణ్ణి గర్హించారు. దక్షుడి యొక్క వాక్యాలు విన్నాడు నందీశ్వరుడు. భయంకరమైన కోపం వచ్చింది ఆయనకి. అగ్నిగోళాల వంటి కనిగుడ్డులను వేగంగా తిప్పుతూ, రే శఠ దుష్టమతి, ఎవడి యొక్క నామస్మరణ మాత్రాన యజ్ఞాలన్నీ సఫలమవుతాయో, క్షేత్రాలు తీర్థాలు పవిత్రమవుతాయో,
సృష్టి స్థితి లయములు ఎవడి ఆజ్ఞ చేత నిర్వర్తించబడుతున్నాయో అటువంటి మహేశ్వరుడు యజ్ఞ భాగస్వామి కాకుండా ఉండడం ఎట్లా సంభవం? ఈ విధంగా ఎదుర్కొన్నటువంటి నందిని దక్షుడు శపించాడు. ఓరీ నంది, మీ యొక్క రుద్రగణాల వాళ్ళందరూ వేదభాక్షులు అయిపోతారు. అంటే వేదాన్ని అభ్యసించకుండా వేదాన్ని తిట్టేవాళ్ళు అవుతారు. నాస్తికులు శిష్టాచార బహిష్కృతులు అవుతారు. మదిరాపాన నిరతులైపోతారు. జడలను భస్మను ఎముకలను ధరించేవాళ్ళు అవుతారు అని శాపం పెట్టాడు. గర్విష్ఠి అయినటువంటి దక్షుడి శాపానికి ఆ శిలాద కుమారుడైనటువంటి నంది, ఆయన మహా తేజస్శాలి, శివప్రియుడు, అటువంటి నంది ప్రతిశాపం ఇచ్చాడు. రే మూర్ఖ, నా స్వామి అయినటువంటి శివుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేక వృధాగా శపించావు. ఇక్కడ ఉన్నటువంటి భృగువు మొదలైనటువంటి ఋషులు కూడా మహేశ్వరుణ్ణి పరిహాసం చేశారు. రుద్రుడి యందు విముఖత గల వాళ్ళని నేను శపిస్తున్నాను. మీరు వేదముల యొక్క అర్థవాదములందు మాత్రమే శ్రద్ధ గలవాళ్ళై వేదతత్వ బహిర్ముఖులవుతారు అన్నాడు. వేదంలో ఉన్న అర్థం మాత్రమే మీకు తెలుసు, కానీ వేదతత్వాన్ని మీరు తెలుసుకోలేరు. మీరు కోరికలతో కూడినటువంటి మనస్సు గలవాళ్ళై స్వర్గం తప్ప ఇంకేమీ లేదనేటువంటి అజ్ఞానంతో నిత్యము సత్యము అయినటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేక అరిషడ్వర్గాదుల వల్ల పీడింపబడుతూ సిగ్గును విడిచిపెట్టి నిత్య యాచకులై సంచరింతురుగాక అని శపించాడు. అందుకనే వాళ్ళందరినీ పాషాండులైపోమన్నారు. అది ధన సంపాదనే ధ్యేయంగా గల దరిద్రుల కుదురుగాక. పరమేశ్వరుడి యొక్క విషయంలో దుష్టమతి అయి దేవతలలో ఒకటిగా భావించినటువంటి ఈ దక్షుడు తత్వ విముఖత్వం పొంగుగాక. అంటే వీడికి తత్వమే తెలియకుండా పోతుందన్న. గ్రామ్య సుఖాలలో ఆసక్తి కలవాడై కేవలము కర్మతంత్రాన్ని విస్తరించువాడై ఆత్మజ్ఞానాన్ని విస్మరించి ఇదే శాశ్వత వేదధర్మం అని భ్రమించి ఈ దక్షుడు పతనమైపోవుగాక. ఇతడు తొందరలోనే మేకముఖం కలవాడవుతాడు. నందీశ్వరుడు యొక్క దారుణమైనటువంటి శాపానికి అక్కడి వాళ్ళంతా హాహాకారాలు చేశారు. శివతత్వాన్ని ఎరిగినటువంటి బ్రహ్మ, దక్షుడు, భృగువు మొదలైనటువంటి బ్రాహ్మణులను మందలించాడు. ఆయన పెద్దవాడు కదా. నంది యొక్క శాపాన్ని విన్నటువంటి సదాశివుడు మధురంగా నందికిలా బోధించాడు. అది సర్వజ్ఞత్వం. మహానుభావుడు. ఓ నంది, మహాప్రాజ్ఞ, నువ్వు కోపించడం తగదయ్యా. నేను దక్షుని చేత శపించబడ్డానని నువ్వు భ్రమపడి ఇక్కడ ఉన్న బ్రాహ్మణులను వృథాగా శాపం పెట్టావు. వేదాలు మంత్రాక్షరాలతోటి సూక్తాలతో నిండి ఉంటాయి. సర్వప్రాణులు ఆత్మసూక్తంలో ప్రతిష్ఠితమై ఉంటాయి. కాబట్టి అటువంటి ఆత్మ ప్రతిపాదకమైనటువంటి వేదాన్ని అధ్యయనం చేసినటువంటి విప్రులను నిందించడం తగదు అన్నాడు. ఏమి తత్వం శివుడి యొక్క తత్వం. కాబట్టి బ్రాహ్మణులను నిందించకూడదు అన్నాడు. ఎంత మానసిక శోభ కలిగినా కూడా వేదాలను మాత్రం నిందించకూడదు. నేను ఇప్పుడు శాపాన్ని పొందలేదు, నువ్వు తత్వాన్ని తెలుసుకో. సనకాది మహర్షులకు జ్ఞానబోధ చేసినటువంటి ధీశాలివి నీవు. నాయనా శాంతుడువుగా అంటే తన యొక్క స్వామిని నిందించేసరికి అంత కోపం వచ్చింది ఆయనకి. యజ్ఞాన్ని, యజ్ఞకర్మని, యజ్ఞాంగాలను, యజమానిని అన్నీ నేనే, యజ్ఞభాక్షుడను కూడా నేనే, తత్వదృశ్య అన్నీ నేనే. ఈ బుద్ధితో పరికిస్తే నీ శాపం వ్యర్థమే కదా. ఓ ప్రియమైన నంది, తత్వజ్ఞానం చేత ప్రపంచం యొక్క రచనను అర్థం చేసుకొని ఎప్పుడు కూడా ఆత్మనిష్ఠలో ఉండు నాయన. శంకరుడి యొక్క ప్రబోధానికి నంది శాంతచిత్తుడయ్యాడు. రుద్రుడు తన అనుచరగణాలతోటి కూడి స్వస్థానానికి వెళ్ళిపోయాడు. దక్షుడు మాత్రం శివద్రోహమే లక్ష్యంగా కలిగిన వాడైనాడు. శివభక్తులను నిందించడమే, తిట్టడమే ధ్యేయంగా పెట్టుకుని శివద్వేషయ్యాడు. సూతుడు చెప్తూ ఉన్నాడు, ఓ తపోధనులారా, ఇక మీకు దక్షయజ్ఞ కథను వినిపిస్తాను వినండి. ఒకప్పుడు దక్ష ప్రజాపతి కనకల తీర్థంలో గొప్ప యజ్ఞాన్ని ప్రారంభం చేశాడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు.
అందరూ శివమాయా మోహితులై ఋషులు, దేవతలు, ఇంకా అనేక మంది భార్యా పిల్లలతోటి ఆనందంగా యజ్ఞానికి వచ్చారు. అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దధీచి, వ్యాసుడు, భరద్వాజుడు, గౌతముడు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కకపుడు, సితుడు, సుమంతుడు, త్రికుడు, కంకుడు మరియు వైశంపాయనాది మహర్షులందరూ వచ్చారు. సర్వదేవతాగణాలు, లోకపాలకులు, ఉపదేవతాగణాలు, అష్టదిక్పాలకులు మహోత్సాహంతో వాళ్ళ వాళ్ళ వాహనాలు ఎక్కి ఆ యజ్ఞానికి వచ్చారు. సత్యలోకం నుండి బ్రహ్మదేవుణ్ణి, వైకుంఠం నుండి విష్ణువుని ప్రార్థించి గొప్ప ఆదరంతో వెంట పెట్టుకొని వెళ్ళారు ఆ యాగానికి. సహస్ర రూపుడైనటువంటి అగ్ని స్వయంగా ఆవిర్భాగాలను స్వీకరించడానికి వచ్చాడు. సాక్షాత్తు సుందరాకారుడైనటువంటి యజ్ఞపురుషుడు స్వయంగా అక్కడికి వచ్చి కూర్చున్నాడు. విశ్వకర్మ తన నైపుణ్యంతో అనేక దివ్య భవనాల నిర్మాణం చేశాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ దక్షుడు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి నివాసాలు ఏర్పాటు చేశాడు. దిక్పాలకులు ఆయుధపాణులై ద్వారపాలక స్థానంలో నిలబడ్డారు. 18,000 మంది ఋత్విక్కులు హోమం చేశారు. 64,000 మంది దేవర్షులు ఉద్గాతృ స్థానంలో అలంకరించారు. ఉద్గాతలు అంతే సంఖ్యలో అధ్వర్యులు, హోతలు ఉపవిష్టులైనారు. అంటే యజ్ఞంలో వివిధ స్థాయిలలో మంత్రాలు చదివే వాళ్ళకి పేర్లు అన్నమాట ఇవి. విష్ణువు అధ్యక్ష స్థానంలో ఉన్నాడు. బ్రహ్మదేవుడు బ్రహ్మస్థానంలో ఉన్నాడు. యజ్ఞాన్ని మహోత్సవంగా నడిపిస్తున్నారు. నారదాది ఋషులు, సప్త ఋషులు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, 12 ఆదిత్యులు, నాగులు, అలాగే దేవర్షులు, రాజర్షులు, బ్రాహ్మణుల్లో ఋషులు, వసువులు, రాజులు, మంత్రులు వీళ్ళందరినీ కూడా పిలిపించాడు దక్ష ప్రజాపతి. దీక్షా కంకణ ధారుడై ఆ రక్షాబంధనోత్సవాన్ని నిర్వర్తించి స్వస్తి పుణ్యాహవచనాన్ని చేసి దక్షుడు భార్యతో కూడి బాగా ప్రకాశించాడు. ఈ దోషదర్శి అయినటువంటి ఆ దక్షుడు శంభుడు కపాలధారి కాబట్టి యజ్ఞంలో హవిస్సులు పొందడానికి అర్హత లేదని నిశ్చయించి ఆ సతీదేవి శంకరులను యజ్ఞానికి పిలవల. కూతుర్ని కూడా మానేశాడు పిలవటం, శివుణ్ణి పిలవాల్సి వస్తుందని. ఇంతలో శివభక్తుడైనటువంటి దధీచి మహర్షి అక్కడికి వచ్చాడు. అక్కడ శంకరుడు కనపడలా, ఉద్విగ్నుడైపోయినాడు. ఓ దేవర్షి ప్రముఖులారా, నా మాట వినండి. ఈ యజ్ఞ మహోత్సవానికి శంకరుడు ఎందుకు రాలేదు? మహర్షులు వచ్చారు, లోకపాలకులు వచ్చారు, సకల దేవతలు వచ్చారు. శంభుడు అక్కడే ఎందుకు రాలేదు? సుఖాలు శుభాలు ఎవడి వల్ల కలుగుతాయని వేద విధులు చెబుతున్నారో అట్టి శ్రీవర్ధనుడు, నీలకంఠుడు, పురాణ పురుషుడైనటువంటి శంకరుడు ఇక్కడెక్కడా కనిపించటం లేదేంటి? ఓ దక్ష, ఎవరిని పొంది అమంగళాలు కూడా మంగళాలు అవుతాయో, తన 15 కళ్ళతోటి చూచినటువంటి మాత్రాన సర్వము పవిత్రీకృతం అవుతుందో అటువంటి శివుణ్ణి వెంటనే విష్ణువు చేత గాని బ్రహ్మదేవుడి చేత గాని ఆహ్వానించి పిలిపించి ఇక్కడికి సతీ సహితంగా సర్వ ప్రయత్నాలను చేసి సగర్వంగా తోడుకొని రండి. ఆయన రాకతో గాని ఈ యజ్ఞం పరిపూర్ణం కాబోదన్నాడు. అది దధీచి యొక్క వైభవం. అపత్య రోగికి ఔషధంలాగా దధీచి మాటలు దక్షుడి యొక్క బుద్ధికి ఎక్కల. ఆ సమయంలో మూఢబుద్ధి క్రోధావిష్టుడైనటువంటి దక్షుడు చిరునవ్వును నటిస్తూ, ఓ దధీచి, జగత్తుకు విష్ణువే ఆధారం, సనాతన ధర్మం ఆయన యందే ప్రతిష్ఠితమై ఉంది. ఎవడి యందు వేదాలు, యజ్ఞాలు, వివిధ కర్మలు, కర్మఫలాలు సర్వము కూడా ప్రతిష్ఠితమై ఉన్నాయో అటువంటి విష్ణువు వచ్చాడు కదా, చాలదా? అలాగే లోక పితామహుడైనటువంటి ఈ విధాత వేద ఉపనిషత్ సర్వశాస్త్ర సమాలికుడై ఇక్కడ సమాన్సీనుడైనాడు కదా ఈ బ్రహ్మ.
అలాగే దేవతల సంసేవ్యమానుడై ఇంద్రుడు ఇక్కడ ఉపవిష్టుడైనాడు కదా. యజ్ఞానికి యోగ్యమైన వాళ్ళు శాంతులు, సత్పాత్రులు, వేదార్థ తత్వజ్ఞులు, దృఢమైనటువంటి వ్రతం పాటించేవాళ్ళు అందరూ వచ్చారు కదా యజ్ఞానికి. ఇక్కడ రుద్రుడితో మనకేం పని? అతడు కులగోత్రాలు, తల్లిదండ్రులు లేనటువంటి ఏకాకి, శ్మశానంలో నివసిస్తాడు, పిశాచాలకు ప్రభువు. ఇక సతీ విషయం అంటావా? తండ్రి గారు కదా అని బ్రహ్మ ప్రేరేపిస్తే మా అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేశాను, అంతే. ఇలాంటి మాటలు మరెక్కడా కూడా చెప్పొద్దు. మీరందరూ కలిసి నా యజ్ఞాన్ని సఫలీకృతం చేసి నన్ను కృతార్థుని చేయండి. ఇది దక్షుడి మాటలు. దక్షుడి యొక్క అజ్ఞానపు మాటలు విని చింతించి ఆ దధీచి శివుడు లేనటువంటి యజ్ఞం అయజ్ఞంగా మారింది, భవిష్యత్తులో ఇక్కడ వినాశనం జరగబోతోంది అని చెప్పి అక్కడి నుంచి నిర్గమించాడు. అతని వెంట శివభక్తులందరూ వెళ్ళిపోయారు. అప్పుడు దక్షుడు వెకిలిగా నవ్వుతూ శివప్రియుడైనటువంటి దధీచి, ఆయన అనుయాయులు, ఆ శివభక్తులు ఈ యొక్క యజ్ఞ ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. ఇది నాకు శుభం అన్నాడు. ఇది మూర్ఖులను, మిథ్యావాదులను, వేదవాక్యులను, దురాచారులను యజ్ఞకర్మలోకి రానియకూడదు. మీరు యజ్ఞాన్ని సఫలం చేయండి, వాళ్ళ పీడ విరగడైపోయిందన్నాడు. యజ్ఞంలో ఆహుతులు ఇవ్వడం మొదలుపెట్టారు ఋషులు. మునులారా, అక్కడ యజ్ఞక్రియ నడుస్తూ ఉండగా ఇక్కడ హిమోత్పత ప్రాంతంలో గంధమాదనగిరి మీద ధారాగృహంలో, అంటే ఈత కొలను, స్విమ్మింగ్ పూల్ అంటామే, అది చెలికత్తెలతోటి జలక్రియలాడుతూ ఉంది సతీదేవి. అప్పుడు రోహిణీదేవిని వెంట పెట్టుకొని చంద్రుడు దక్షయజ్ఞానికి వెళ్ళటానికి చూసింది. ఆకాశంలో చూసి తన ప్రాణసఖి అయినటువంటి విజయని పిలిచింది. విష్ణుమూర్తికి విజయుడు, ఈమెకి విజయ అని పిలిచి ఈ రోహిణీ చంద్రులు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోమన్నది. వెంటనే ఆమె వెళ్ళి తెలుసుకొని వచ్చింది. అమ్మా, మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారట, ఆ యజ్ఞానికి వెళుతున్నారు అన్నది. తన చెల్లెలేగా, పోనీ అక్కయ్య ఏదైనా కానీ, ఈమె చిన్నది అనుకుంటే అరోహిణీదేవి సతీదేవికి అక్క, బావ చంద్రుడు. ఆ వార్త విని వచ్చి చెప్పింది. చెప్పినటువంటి ఆమెకు కూడా దుఃఖం కలిగింది పాపం. అప్పుడు సతీదేవి విస్మయాన్ని పొందింది. ముందు కుమార్తె అయినటువంటి తనని తల్లిదండ్రులు ఎందుకు ఆహ్వానించలేదు అని మథనపడింది. యజ్ఞానికి వెళ్ళడానికి నిశ్చయించుకుని కొలువుకూటంలో సభ తీర్చి ఉన్న శంకరుడి దగ్గరికి వెళ్ళింది అమ్మవారు. బహుగణాలతోటి, నంది మొదలైనటువంటి మహావీరులతోటి, గణాధ్యక్షులతోటి అక్కడ పరివేష్టితుడై ఉన్నాడు పరమేశ్వరుడు. అక్కడికి వెళ్ళి నిలబడింది అమ్మ. దాక్షాయణి, సభామధ్యంలోకి రావడానికి కారణం ఏంటి నువ్వు అని అడిగాడు. దానికి సతీదేవి, ప్రభు, నా తండ్రి అయిన దక్షుడు గొప్ప యజ్ఞం చేస్తున్నాడని విన్నాను. ఈ యజ్ఞానికి దేవతలు, ఋషులు అందరూ కూడా భార్యాపుత్రులతోటి వెళుతున్నారని కూడా విన్నాను. మరి వెళ్ళడానికి మీకెందుకు ఇష్టం కాలేదు? మంచి హృదయం గల వాళ్లతోటి కలిసిమెలిసి ఉండటం ప్రీతిదాయకం కదా. కాబట్టి స్వామి, మనిద్దరం కలిసి వెళదాం, ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేయండి అన్నది. వెంటనే సర్వజ్ఞుడైన ఈశ్వరుడు సతీదేవి మాటలు విని భవిష్యత్తును ఊహించి అనునయిస్తూ ఇట్లా అన్నాడు భార్యని, దాక్షాయణి, నీ తండ్రి యజ్ఞానికి వెళ్ళడం నాకు ఇష్టమే, కానీ నీ తండ్రి మనల్ని ఆహ్వానించలేదు. ఎవరైతే అనాహుతులై, అంటే ఆహ్వానించకుండా ఇతరుల యొక్క ఇళ్లకు వెళతారో వాళ్ళు మరణ సదృశ్యమైన దుఃఖాన్ని పొందుతారు. ఆహ్వానం లేకుండా వెళితే ఇంద్రుడైనా కూడా తేలికైపోతాడు. ఇంకా ఇతరుల విషయం చెప్పేదేముంది? అందుకని నీ తండ్రి యజ్ఞానికి పిలవకుండా మనం వెళ్ళకూడదు.
ఓ సతీ, స్వంత వాళ్ళు గనక నిందిస్తే దానివల్ల కలిగేటటువంటి దుఃఖం శత్రువు యొక్క బాణఘాతం చేత కూడా కలగదు. నీకు నేను సత్యం చెప్పాను, తర్వాత నీ ఇష్టం అన్నాడు. కానీ పుట్టింటి మీద మమకారంతో సతీ శంకరుడి యొక్క హితవును లెక్క చేయకుండా ఈ విధంగా మాట్లాడుతుంది. నాథ, మీ సన్నిధానంచే నా తండ్రి యజ్ఞం సఫలమవుతుంది. మీరు అడుగు పెట్టారంటే అక్కడ మా తండ్రి గారి యజ్ఞం సఫలమవుతుంది. కుమార్తెనైనటువంటి నన్నెందుకు ఆహ్వానించలేదో నా తండ్రి ముఖతః నేను వినాలనుకుంటున్నాను. ఆయన్ని అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకు పిలవలేదు మమ్మల్ని. అక్కడికి వచ్చినటువంటి దేవతల యొక్క, ఋషుల యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. అయినా కూడా పుట్టింటి వాళ్ళ విషయంలో పిలిచారని పిలవలేదని పట్టింపులు ఏముంటాయి? నీ యజ్ఞానికి వెళతాను, నాకు అనుమతించండి అని అడిగింది. సతీదేవి మాటలకు సర్వసాక్షి అయినటువంటి శంకరుడు సరే అని అనుమతించి మహారాజా ఉపచారాలతోటి, అలంకారాలతోటి, ఛత్ర చామరాది వస్త్రాభరణాలతోటి ఆమెను పుట్టింటికి పంపించాడు. నవరత్న ఖచ్చితమైనటువంటి సువర్ణాలంకృతమైనటువంటి నందిని అధిష్ఠించింది ఆ సతీదేవి. శివుడి యొక్క ఆజ్ఞ చేత 60,000 మంది రుద్రగణం ఆమె వెంట నడిచారు. ఆమె ప్రయాణంలో వామదేవగణం శివలీలా విలాసాన్ని గానం చేస్తూ ఉన్నారు. ప్రమదగణాలు వాళ్ళు ఆడుతున్నారు, పాడుతున్నారు. అలాగే తాండవ నృత్యాన్ని చేస్తూ ఉంటే భృంగి తాను కూడా నాట్యం చేస్తూ మధ్య మధ్యలో చేతకాని వాడిలాగా పడిపోతూ లేస్తూ అందరికీ నవ్వులు పంచిపెడుతున్నాడు. అందరూ భృంగిని అనుకరించారు. దాంతో నవ్వుల కోలాహలం మిన్నుముట్టింది. అలా మహాశోభాయమానంగా ప్రయాణం చేసి పుట్టింటికి చేరుకుంది ఆ సర్వమంగళైనటువంటి జగన్మాత, ఆ సతీదేవి. యజ్ఞం అద్భుతంగా కొనసాగుతోంది. అక్కడ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. సతీదేవి తన యొక్క వాహనమైన నందిని దిగి ఒక్కతే యజ్ఞశాలలోకి వెళ్ళింది. ఆమె తల్లి అసిక్కిని తక్కిన సోదరీమణులు ఉచితమైనటువంటి మర్యాదలు చేశారు ఆ అమ్మాయికి. దక్షుడు చూశాడు కూతుర్ని, కానీ కొద్దిపాటి ఆదరాన్ని కూడా చూపల. అమ్మా వచ్చావా రా అనలా. దక్షుడి వల్ల, భయం వల్ల ఇతరులు కూడా ఎటువంటి ఆదరాన్ని చూపించల. ఈ విధంగా సర్వుల యొక్క అనాదరణకు గురైనటువంటి ఆ సతీదేవి ఆశ్చర్యంతో తల్లిదండ్రులకు నమస్కారం చేసింది. ఆ యజ్ఞంలో విష్ణువు మొదలైనటువంటి దేవతలకు ఇచ్చినటువంటి హవిర్భాగాలను ఆమె చూసింది. అందరి కోసం హవిస్సులు పెట్టారు. రుద్రుడికి మాత్రం భాగం లేదు. అక్కడ పట్టరాని కోపంతో చూపుదలతోనే దహిస్తుందా అన్నట్లుగా దక్షుణ్ణి చూసింది. ఇతరులను కూడా అంత తీక్షణంగా చూసింది. చూసి తండ్రిని నిలదీసింది. తండ్రి, పరమశోభనమూర్తి అయినటువంటి శంభుణ్ణి నువ్వెందుకు యజ్ఞానికి ఆహ్వానించాల? ఆయన ఈ సృష్టికంతకీ చైతన్య స్వరూపుడు కదా, ఆయన యజ్ఞస్వరూపుడు కదా. ఆయన లేకుండా నీ యజ్ఞం ఎట్లా సంభవం? ఆయన స్మరణం లేని కర్మలన్నీ అపవిత్రాలవుతాయి. రుద్రుణ్ణి ఒక సామాన్య దేవతగా భావించి అనాదరించావు. ఇక్కడ వాళ్ళందరికీ అధికారిక స్థానాలు ఇచ్చావు. ఇచ్చిందే ఎవరు? ఆయనే కదా. అంటే అష్టదిక్పాలకులకి, బ్రహ్మకి, విష్ణువుకి వాళ్ళకి పోస్టులన్నీ ఇచ్చింది ఆయనే. అటువంటి శివుణ్ణి తెలుసుకోలేకుండా ఉన్నావే. నీ బుద్ధి భ్రష్టమైపోయింది. శంభుడు లేనటువంటి యజ్ఞానికి ఈ దేవతలు, ఋషులు ఎట్లా వచ్చారు? తండ్రిని ఇలా మందలించి ఆ సతీదేవి విష్ణువుని ఉద్దేశించి క్రోధంతో అంది, ఓ హరి, సగుణ నిర్గుణ స్వరూపుడైనటువంటి రుద్రుణ్ణి నువ్వు ఎరగవా? నీవు వరాహము మొదలైనటువంటి అవతారాలను ఎత్తడానికి కారణం ఆయనే కదా. అయినా నీకు జ్ఞానోదయం కాలేదు. రుద్రుడు లేకుండా తగుదునమ్మా అని యజ్ఞభాగానికి ఎట్లా వచ్చావు అని ఎత్తి పొడిచింది. అటువంటి కోపంతోనే బ్రహ్మను ఉద్దేశించి, ఓ పితామహ, 5 ముఖాల గల నువ్వు రుద్రుడి యొక్క ఎదుట గర్వాన్ని చూపిస్తే ఒకానొకప్పుడు ఆయన నిన్ను ఒక తలకాయ గిల్లిపడేసి చతుర్ముఖుడిగా చేశాడు కదా. నీకు గుర్తులేదా? ఓ ఇంద్ర, మహాదేవుని యొక్క పరాక్రమం నీకు తెలియదా?
హరుడు చేత నీ వజ్రం భస్మం చేయబడింది కదా. ఓ అత్రి వశిష్ఠాది మహర్షులారా, పూర్వం దారుకావనంలో రుద్రుడు భిక్షాటనం చేసినప్పుడు మునులు శపించగా ఆయన లింగ రూపంలో జగత్తునంతా దహించాడు కదా అని బుద్ధి చెప్పింది. ఈ విధంగా జగన్మాత అయినటువంటి సతీదేవి కోపంతో ప్రశ్నించింది. అక్కడ వాళ్ళంతా భయాన్వితులై మిన్నకుండిపోయారు. అప్పుడు దక్షుడు కలగజేసుకున్నాడు. ఓ సతీ, నువ్వు అధిక ప్రసంగం చేస్తున్నావు. నీకు ఇక్కడ ఏం పని ఉందని పిలవకుండానే వచ్చావు. నీ భర్త అమంగళుడు, వేద బహిష్కృతుడు, అందువల్లే నేను పిలవలేదు. మరి కాళ్ళు కడిగి కన్యాదానం చేశావు కదా అంటావేమో. దానికి మా తండ్రి బ్రహ్మదేవుడి యొక్క వాక్కు కారణం. కన్న కూతురువు కాబట్టి ఒక్క మాట చెబుతున్నాను విను. ఎలాగే వచ్చావు కాబట్టి యజ్ఞం పరిసమాప్తి అయ్యే వరకు ఉండి కాస్త భోజనం చేసి వెళ్ళు. ఇక మారు మాట్లాడద్దు. తండ్రి మాటలు కిన్నురాలైపోయింది సతి. భర్త వద్దని వారించినా కూడా వచ్చినటువంటి తన అవివేకానికి తన్ను తానే నిందించుకుంది. తిరిగి భర్తకి తన ముఖం ఎలా చూపాలా అనేటువంటి ఒక ఆత్మ న్యూనతాభావంతో, కోపంతో మహాభుజంగం బుసలు కొడుతున్నట్టు, అంటే భుజంగం అంటే పాము, నిట్టూర్పులు విడుస్తూ ఈ విధంగా అంది. ఎవడు మహాదేవుడు నిందిస్తారో, ఎవడు నిందని వింటాడో వాళ్ళిద్దరు కూడా శాశ్వతంగా నరకంలో ఉంటారు. కాబట్టి ఈ దేహాన్ని అగ్నిపర్యంతం చేస్తాను, పరిత్యాగం చేస్తాను. నా ప్రభువుని గురించి నిందావచనాలను విన్నా నాకు ఈ దేహంతో పనేంటి? శక్తుడైనటువంటి వాడు శంభుణ్ణి నిందించినటువంటి వాడి యొక్క నాలుకను కోసిపడేయాలి, లేదా బుద్ధిమంతుడైతే చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను ఈ రెండు పనులు చేయలేని అశక్తురాలనైనా అని ఈ విధంగా చింతించి అక్కడున్న వాళ్ళందరినీ ఉద్దేశించి ధర్మబోధ చేసింది. తండ్రి, సకల ప్రాణుల యందు సమభావం గల శంభుడి మీద నువ్వు తప్ప మరెవరూ కక్ష కడతారు? నీ వంటి వాడు శివనింద చేయటం శోభావహం కాదు, క్షమార్హం కూడా కాదు. మానవుడు శివ అనేటువంటి 2 అక్షరాలు ఉచ్చరిస్తే చాలు ముక్తుడవుతాడని జ్ఞానులు అంటారే. అటువంటి శంకరును నిందించావు. అర్ధులకి ఆదరణతో వరాలిచ్చేవాడు శంభుడు. వేదం ప్రవృత్తి నివృత్తి అనేటువంటి 2 మార్గాల చేత కర్మ 2 విధాలను అంటుంది. 2 పరస్పర వైరుధ్యాలు. ఒకే వ్యక్తి రెండింటినీ ఏకకాలంలో అనుష్ఠానం చేయలేడు. శివుడి యొక్క విషయంలో ఈ 2 కర్మల సంబంధమే లేదు. వృషభధ్వజుడు దాక్షాయణి అని నన్ను గనక ప్రేమతో పిలుస్తాడు. ఈ పైన అటువంటి సమయంలో నా మనస్సు క్లేశాన్ని పొందుతుంది. ఎందుకని? నీ మూలకంగా వచ్చినటువంటి శరీరం వల్ల కదా నన్ను దాక్షాయణి అని పిలుస్తాడు. నీ శరీరం నుండి ఉద్భవించినటువంటి ఈ దేహం శవంలాగా అపవిత్రమైంది. కాబట్టి తక్షణం దీన్ని విడిచిపెట్టి సుఖాన్ని పొందుతాను అని శపథం చేసింది ఆ తల్లి. అక్కడ దేవతలను మునులను ఉద్దేశించి మూఢులై అనుచిత కర్మలు ఆచరించిన మీరందరూ కూడా నిశ్చింతగా కర్మఫల రూపాన్ని పొందగలుగుతారు అని శపించింది. తన యొక్క ప్రాణప్రియుడైనటువంటి శంకరుణ్ణి మనస్సులోనే స్మరించుకుంది సతి. ఆ తల్లి ఆ విధంగా ఈశ్వరుణ్ణి మనస్సులో ధ్యానిస్తూ ఉంది. మరి రేపటిదాకా ఆ తల్లి ధ్యానిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లి యాగంలో తన శరీరాన్ని విడిచిపెట్టింది అనేటువంటి అమంగళాన్ని చెప్పడం నాకు ఇష్టం లేదు ఈరోజు. అందుకని ఆ తల్లి శివధ్యానంలో ఉన్నది అనేటువంటి అద్భుతమైనటువంటి మాట దగ్గర ఈ రోజున నా ప్రవచనాన్ని ముగిస్తున్నాను. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.